నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టెలికాం రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనం. 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే అద్భుత ఫీచర్లతో 4G ఫోన్. సరికొత్త టారిఫ్ పథకాలు ప్రకటించిన రిలయన్స్ జియో 153 రూపాయలకే అపరిమిత డేటా, 309 రూపాయల పథకంతో టెలివిజన్ సేవలు. శ్రీ సిటీ సెజ్లో తయారైన సెల్కాన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం. తొలి చరవాణిని ఆవిష్కరించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. తెలంగాణ పట్టణాలు నగరాల్లో బహిరంగ విసర్జన లేకుండా చేస్తామన్న కేటీఆర్. ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు నిర్దేశం. మాదక ద్రవ్యాల కేసులో కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ. రేపు సిట్ ముందుకు తరుణ్. 27న ముమైత్ ఖాన్ హాజరవుతారన్న అకున్ సబర్వాల్. గోరక్షణ పేరుతో జరిగిన దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన సుప్రీం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించరాదని స్పష్టీకరణ. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవచిత డిజిటల్ ఇండియా ఫలాలను అతి సామాన్యులకు చేరువ చేసే దిశలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్దమైంది. కేవలం 1500 రూపాయల డిపాజిట్ చేస్తే 4G ఆధారిత ఫీచర్ ఫోన్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ లభించే జియో ఫోన్పై నామమాత్రపు ధరకే అపరిమిత అంతర్జాలం సేవలు అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. మరో 10 ఏళ్లలో ప్రపంచంలోని తొలి 50 దిగ్గజ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ను నిలపడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తిరుగులేని ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటూ 10 నెలల్లోనే భారతీయ టెలికాం రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన రిలయన్స్ జియో మరో కీలకడుగు వేసేందుకు సిద్దమైంది. తక్కువ ఆదాయ శ్రేణిలో ఉన్న 50 కోట్ల మంది టెలికాం వినియోగదారులకు సైతం అంతర్జాల సేవల్ని అతి చౌకగా అందించనున్నట్లు రిలయన్స్ 40వ సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది. ఇందుకోసం జియో ఫోన్ పేరిట 4G వోల్టేజ్ సాంకేతికతతో పనిచేసే ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. The Jio phone is effectively free for Jio customers. We know that anything free can be potentially misused. To protect against misuse of the free Jio offer, we plan to collect a fully refundable one-time security deposit of rupees 1500 with every Jio phone. A Jio phone user can use the Jio phone for 36 months and can get a full refund of the security deposit of 1500 by returning the used Jio phone. Net, you pay nothing for the Jio phone. It is free. అనేక ప్రత్యేకతలకు నెలవైన జియో ఫోన్లు బీటా టెస్టింగ్ కోసం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించిన ముఖేష్ ఆగస్టు 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇలా బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్ నుంచి వారానికి 50 లక్షల మందికి ఫోన్లు అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి జియో ఫోన్లు పూర్తిగా భారత్లోనే తయారు చేస్తామని వెల్లడించిన అంబానీ నెలవారీ టారిఫ్లను ప్రకటించారు. ఈ ఫోన్ నుంచి టెలివిజన్ కు అనుసంధానించుకుని వినియోగదారులు తమకు కావాల్సిన కార్యక్రమాలను చూసుకోవచ్చని తెలిపారు. On the Jio phone, voice will always be free. To enable a digital life, all need access to data at affordable rates. So starting 15th August this year, I am declaring digital freedom for all feature phone users. Jio will give them access to unlimited data on the Jio phone. If these feature phone users were to consume a similar quantity of data on any other operator's network, they would spend over 4,000 to 5,000 rupees a month at the prevailing 2G data rates. Jio will provide this only at 153 rupees a month. In order to fit every pocket, we are also introducing 2 sachets, a weekly plan of rupees 53 and a 2-day plan of rupees 20 that provide similar values and all the features. Now all Jio phone users can enjoy viewing their content
from their JioPhone screen onto the big screen on their television sets at home. Along with this accessory, users can opt for the existing Jio Dhan Dhana Dhan pack at rupees 309 that will allow them to watch 3 to 4 hours of videos daily on their choice on a large screen. భారతీయ టెలికాం రంగంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే జియో ఎన్నో రికార్డులు సృష్టించిందని వివరించిన ముఖేష్ చరవాణి అంతర్జాలం వినియోగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిందని వివరించారు. ప్రస్తుతం జియోకు 10 కోట్ల మందికి పైనే చెల్లింపు వినియోగదారులున్నారని తెలిపిన ముఖేష్ తమ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. India at 80, that is 10 years from now, should aspire to become and can certainly become one of the 3 largest economies in the world. 2. Reliance at 50 will aspire to become and will certainly become one among the top 50 companies in the world. 3. I am a firm believer in the wise saying that a rising tide should lift all boats. Reliance's future value creation strategy will support and lift tens of thousands of small and medium businesses, lakhs of individual entrepreneurs, and generate shared prosperity and cumulatively create livelihood for crores of our youth. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 40 ఏళ్ల ప్రస్థానంలో 70 కోట్ల రూపాయల ఆదాయం నుంచి 3,30,000 కోట్ల ఆదాయార్జన సాధించే స్థాయికి ఎదిగిన క్రమాన్ని వివరించిన ముఖేష్ ఇందుకు ప్రజలు, పెట్టుబడిదారులు తమపై ఉంచిన నమ్మకమే కారణమని వివరించారు. ప్రతి షేరుకు మరో షేర్ బోనస్ గా ఇవ్వాలన్న బోర్డు నిర్ణయాన్ని వెల్లడించిన ముఖేష్ రిలయన్స్ సాధించిన ప్రతి విజయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు తన తండ్రి ధీరుభాయ్ అంబానీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో ఆయన తల్లి కోకిలాబెన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నామమాత్రపు డిపాజిట్కే రిలయన్స్ సంస్థ ఉచితంగా ఇవ్వనున్న జియో ఫోన్లోని ఫీచర్లు అందరినీ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన వాయిస్ అసిస్టెంట్ వంటి సౌకర్యాలు జియో ఫోన్ రాక కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ ఫోన్ల తరహాలో కనిపిస్తున్న జియో ఫోన్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లలో ఉండే కొన్ని అధునాతన సౌకర్యాలతో రానుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ అతి ప్రత్యేకమైంది. వినియోగదారుడు మాటల ద్వారా ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేసే జియో ఫోన్ ఓ వ్యక్తికి ఫోన్ చెయ్యాలన్నా, SMS పంపాలన్నా, ఇంటర్నెట్ లో ఏమైనా వెతకాలన్నా నోటితో ఆదేశిస్తే చాలు జియో ఫోన్ వెంటనే చేసేస్తుంది. ఈ ఫీచర్లపై సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్, కుమార్తె ఇషా రిలయన్స్ కు చెందిన మరో ఉన్నతాధికారితో కలిసి వివరించారు. Call Kiran. Message Akash. Sorry, can't take your call. Slightly busy right now. Got it. సాధారణ ఫోన్ సేవలే కాక జియో ఫోన్ వినియోగదారులు వాయిస్ కమాండ్లతోనే వినోద ప్రపంచంలో మునిగి తేలవచ్చు. ఇందుకోసం జియో మ్యూజిక్, జియో సినిమా వంటి యాప్లు సహా మరెన్నో ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. జియో మ్యూజిక్ పే వందే మాత్రం సునా. షో బాహుబలి 2 ట్రైలర్ ఆన్ జియో సినిమా. రాజమాతా శివగామి దేవి को साक्षी జియో ఫోన్ వినియోగదారుడు ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ఆ సమాచారాన్ని బంధువులకు తక్షణం చేరవేసే ప్రత్యేక ఫీచర్ను జియో ఫోన్లో పొందుపరిచారు. కీప్యాడ్ లో 5వ నంబర్ నొక్కితే వినియోగదారుడు ఎక్కడ ఉన్నాడో ఖచ్చితమైన వివరాలతో SMS వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. I have added Akash as my emergency contact on my Jio phone. Let me now press the 5 button and see what happens. ప్రధాని నరేంద్ర మోదీ నెల నెలా ఆకాశవాణి ద్వారా చేసే మన్ కీ బాత్ వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జియో ఫోన్ లో డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు త్వరలో NFC పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమకు సంబంధించి 3 ఏళ్ల పాటు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రేణిగుంటలోని శ్రీ సిటీలో తయారైన సెల్కాన్ తొలి ఉత్పత్తిని వెలగపూడి సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ తయారీ కోసం సెల్కాన్ సంస్థ వేగాన్ని అందుకునేందుకు కార్బన్ పోటీ పడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. అనంతపురంలో కియా మోటార్స్ ఆటోమోటివ్ క్లస్టర్ రూపొందుతున్నట్లు వివరించారు.
వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. ఒక అసెంబ్లీ కాదండి, ఫస్ట్ దాని నుంచి ప్రయాణించి దాని తర్వాత నెక్స్ట్ మేము చేసేది కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్, దెన్ దానికి కావాల్సిన రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్. రాబోయే 2 సంవత్సరాలు 1,00,000 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు ఇస్తాం. అది మా కమిట్మెంట్ ప్రభుత్వం పరంగా. వచ్చే 2 ఏళ్ల వ్యవధిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. మంగళగిరిలో 5కేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో మంగళగిరి క్లస్టర్ ద్వారా 10,000 ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్మార్ట్ సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నిరుద్యోగ భృతిపై 45 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. వచ్చే ఆగస్టు 15 నాటికి తెలంగాణలోని అన్ని పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలు, నగరాలుగా ప్రకటిస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పట్టణాలు, నగరాలను 100% పరిశుభ్ర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వచ్చే నెల 2వ వారంలో అన్ని పట్టణాలకు స్వచ్ఛ ఆటోలను అందజేస్తామని వివరించారు. దీపావళి నాటికి అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలోనే మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై పురోగతిని సమీక్షించనున్నట్లు చెప్పారు. నిర్దిష్ట సమయంలోపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న కేటీఆర్ లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులకు ఎలాంటి కొరత లేదని, అవసరం మేరకు తమ వద్ద ఉన్న ఎల్ఆర్ఎస్ నిధులను వాడుకోవాలన్నారు. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాణాలిచ్చేందుకైనా వెనుకాడనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలను ఒకే దృష్టితో చూస్తున్నామన్నారు. కుప్పంలో 2వ రోజు పర్యటనలో ఆసుపత్రి, ఆదర్శ పోలీస్ స్టేషన్, సహకార బ్యాంకు భవనాలు, 6.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన వ్యవసాయంలో అధునాతన విధానాలు పాటించి లాభాలను గడిస్తున్న రైతుల అనుభవాలను వారితోనే చెప్పించారు. తాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు సెప్టెంబర్ నాటికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తాను కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్ష వైకాపా అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అభివృద్ధిలో తనతో పోటీ పడలేని శక్తులు కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజల మధ్యలో విషపు బీజాలు వేస్తోందని పరోక్షంగా వైకాపాపై ఆరోపణలు చేశారు. 175 నియోజకవర్గాల్లో సమానంగానే పనులు చేస్తున్నాను. కానీ నేను చేసే పని కులం కోసం చేయలా, ప్రజల కోసం చేస్తున్నా. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఇంకోటి కాదు. పేదరికమే నా కులం, అందరి మతాలే నా మతం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నా ధ్యేయం. ఎవరైనా కావాలని రాజకీయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాదక ద్రవ్యాల కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ సుబ్బరాజు నుంచి అనేక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా ముఠా నాయకుడు కెల్విన్తో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన సిట్ ఎంతకాలం నుంచి మత్తుమందులు వాడుతున్నారు, సినీ పరిశ్రమలో ఇంకెవరికైనా అలవాటు ఉందా అని ప్రశ్నించినట్లు తెలిసింది. మాదక ద్రవ్యాలు వ్యక్తిగతంగా ఎవరికైనా సరఫరా చేశారా అన్న కోణంలో ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలంగాణ అబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చెప్పారు. రేపు మరో నటుడు తరుణ్ను విచారించనున్నట్లు తెలిపిన ఆయన 3 రోజులుగా నడుస్తున్న విచారణలో వెల్లడైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఓ 15 పబ్లు, హుక్కా కేంద్రాల్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు తేలిందని చెప్పారు. అయితే నగరంలోని అన్ని పబ్లు, హుక్కా సెంటర్ల యాజమాన్యాలను శనివారం పిలిపించి విచారించనున్నట్లు అకున్ తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ముమైత్ ఖాన్ ముందు చెప్పిన సమయానికే విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆమెకి 27th కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది. మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది. 27th కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేట్ కి హాజరవుతుంది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన 2 దొంగతనం కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మైలార్దేవ్పల్లి ముతూట్ ఫైనాన్స్లో దోపిడీ యత్నం చేసిన 4 దుండగులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి తవేరా వాహనం, కత్తులు, రాడ్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
కాపలాదారు లేకపోవడంతోనే దోపిడీకి నిందితులు యత్నించినట్లు సంయుక్త కమిషనర్ షాన్వాజ్ ఖాసిం చెప్పారు. మరో కేసులో మాదాపూర్ ఠాణా పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన 2 దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 705 గ్రాముల బంగారం, ల్యాప్టాప్, $600 అమెరికన్ డాలర్లు, కెమెరా, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విజయవాడలో మరోమారు దోపిడీ దొంగలు పేట్రేగిపోయారు. నగర శివార్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేఎల్ రావు నగర్, రైల్వే ఆప్ యార్డ్ కాలనీలో, యనమల కుదురు, తాడిగడపలో ఏకకాలంలో దొంగతనాలు చేశారు. కేఎల్ రావు నగర్లో 2 ఇళ్లలో చోరీ చేసిన దుండగులు 10,000 నగదు, ₹1,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకువెళ్లారు. సమీపంలోని నాగేంద్రస్వామి గుడి తాళాలు పగలగొట్టి దోపిడీకి యత్నించారు. ఓ బడ్డీ కొట్టులోని ₹3,000, రైల్వే కాలనీలో 2 ఇళ్ల తాళాలు పగలగొట్టి 20,000 నగదు దోచుకున్నారు. యనమల కుదురు, తాడిగడపలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా కొంత నగదు ఎత్తుకువెళ్లారు. పాత నేరస్తులే ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఎంఆర్పీ ధరలు వేసుకునే విధానంపై నియంత్రణ తీసుకువచ్చేలా కేంద్రం చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు రింగ్ రోడ్లోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లలో తినుబండారాలు, ఇతర వస్తువుల ధరలు పరిశీలించిన ఆయన ఒకే వస్తువుకు భారీ వ్యత్యాసంలో ధరలు ఉండడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఎంఆర్పీ ధరలు వేసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పీ వేసుకోవటం ఈ యొక్క మల్టీప్లెక్స్ల్లో మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇది నియంత్రించడం కోసమే సెలెక్ట్ ఛానల్ ఇప్పుడు స్టాక్స్ అన్ని సీజ్ చేశాము. ఈ రాష్ట్రంలో సెలెక్ట్ ఛానల్ ఎక్కడమ్మినా స్టాక్ సీజ్ చేస్తాము, కేసులు పెడుతున్నాము. కేసులు పెట్టేటువంటి దాంట్లో కూడా ఫైన్ కూడా పెంచబోతున్నాం. తెలంగాణలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉండాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇవాళ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. 2013లో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు గైర్హాజరైన వారికి కూడా ఈసారి పరీక్ష రాసేందుకు అనుమతించడం సరికాదని వాదించిన పిటిషనర్ ఇది దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూలు నిలిపివేయాలని కోరారు. ఇందుకు నిరాకరించిన హైకోర్టు నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎల్లుండి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. టెట్ కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీఈఆర్టీ నిర్దేశిత ప్రమాణాలకు మించిన పాఠ్య ప్రణాళిక రూపొందించారని నల్గొండ జిల్లాకు చెందిన అభ్యర్థి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టెట్ కన్వీనర్ను ఆదేశించింది. తల్లిదండ్రులు తన ముఖం చూస్తే వారికి ప్రాణగండమన్న భయంతో 45 రోజులుగా వారికి దూరంగా ఉంటున్న హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన బాలిక పూర్ణిమ చివరకు అమ్మా నాన్నల దగ్గరకు చేరింది. గత నెల 7న పాఠశాల నుంచి షిరిడీ వెళ్లిన ఆమె అక్కడ సాయి దర్శనం తర్వాత ముంబై చేరుకుంది. అక్కడ ఓ అనాథాశ్రమంలో అనికాశ్రీ పేరుతో ఉంటున్న పూర్ణిమను పోలీసులు గుర్తించి ఈ నెల 17న ఇక్కడకు తీసుకొచ్చారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలికను నింబోలి అడ్డాలోని బాలికా సంరక్షణ కేంద్రంలో ఉంచారు. 2 రోజులుగా తల్లిదండ్రుల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ తర్వాత అమ్మా నాన్నల దగ్గర ఉండేందుకు ఆమె సుముఖత ప్రదర్శించగా సంరక్షణ కేంద్రం అధికారులు బాలికను వారికి అప్పగించారు. లండన్లో అక్రమంగా ఆస్తులు సంపాదించారని పనామా పత్రాలు వివరాలు బయటపెట్టిన వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసింది. ఈ కేసులో తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆస్తుల కొనుగోలుకు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని నవాజ్, ఆయన కుటుంబ సభ్యులు నిరూపించలేకపోయారని అభిప్రాయపడింది. తీర్పు నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో చట్ట ప్రక్రియను అతిక్రమించబోమని స్పష్టం చేసిన పాక్ సుప్రీంకోర్టు పిటిషనర్లు, కక్షిదారుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయంలో తమకు అవగాహన ఉందని స్పష్టం చేసింది. లండన్లో అక్రమాస్తుల ఆర్జనకు సంబంధించి పనామా పేపర్లు వెల్లడించిన సమాచారం ఆధారంగా నవాజ్ షరీఫ్ను పదవి నుంచి తొలగించాలని పాక్ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా విచారణ జరిపిన ఆ దేశ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు వెల్లడించేది మాత్రం చెప్పలేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ కల్పించవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న హింసపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గో సంరక్షణ ముసుగులో దాడులు చేస్తున్న వారిని కట్టడి చేయాలంటూ గత ఏడాది అక్టోబర్లో దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. అలాంటి వారికి రక్షణ కల్పించేలా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో జంతు సంరక్షణ చట్టాల్లో ఉన్న నిబంధనల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం సహా మరికొన్ని అభ్యర్థనలపై కోర్టు వాదనలు ఆలకించింది.
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమన్న కేంద్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని స్పష్టం చేసింది. గో సంరక్షణ పేరిట హింసకు పాల్పడ్డ వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు భారతీయ జనతా పార్టీ పాలిత గుజరాత్, ఝార్ఖండ్ నివేదించగా ఇప్పటివరకు జరిగిన హింసాయుత ఘటనల వివరాలని 4 వారాల్లోగా తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గో సంరక్షణ ముసుగులో హింసకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారాన్ని తొలగించాలని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. గుజరాత్లో 22 ఏళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా గుజరాత్ కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. ప్రతిపక్ష నేత శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ తనను బహిష్కరించినట్టు ప్రకటించారు. గాంధీనగర్లో తన 77వ పుట్టినరోజును పురస్కరించుకుని అనుచరులతో సమావేశమైన వాఘేలా కాంగ్రెస్ తనను బహిష్కరించినట్టు ప్రకటిస్తూనే తాను కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు. గుజరాత్లో కాంగ్రెస్కు 57 మంది శాసనసభ్యులు ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మీరా కుమార్కు 49 ఓట్లు మాత్రమే రావడానికి వాఘేలానే కారణమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది. అనూహ్య పరిణామాల మధ్య మరోసారి నాగాలాండ్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న టీఆర్ జెలియాంగ్ విశ్వాస పరీక్షలో గెలుపొందారు. గవర్నర్ పీబీ ఆచార్య ఆదేశాలతో ఇవాళ నిర్వహించిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో జెలియాంగ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నాగాలాండ్ శాసనసభలో 59 మంది సభ్యులు ఉండగా జెలియాంగ్కు అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇందులో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్కు చెందిన 36 మంది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 4, స్వతంత్రులు 7 ఉన్నట్టు స్పీకర్ ఇమ్ తవాపాంగ్ ప్రకటించారు. ఈ నెల 19న జరిగిన శాసనసభ సమావేశమైనప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి ఉండగా అందుకు గైర్హాజరై ముఖ్యమంత్రిని కోల్పోయిన లిదుత్సుకు 11 ఓట్లు వచ్చాయి. ఇందులో ఎన్పీఎఫ్కు చెందిన 10 మంది, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న హింసాయుత పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో పక్షం జోక్యం పేరుతో పాకిస్తాన్, చైనాలతో చర్చలు జరపాలన్న వాదనలపై కూడా రాహుల్ మండిపడ్డారు. కశ్మీర్ అంటే భారత్ మాత్రమేననే విషయాన్ని మరువరాదని సూచించారు. ఈ అంశంలో ఇతర దేశాలు జోక్యం చేసుకునే అవకాశమే ఇవ్వరాదని రాహుల్ స్పష్టం చేశారు. ఓ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక లాభాలు నమోదు చేయడం సహా ఐటీ దిగ్గజం విప్రో అంచనాలను మించిన లాభాలను ప్రకటించిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 32,000, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 9,000 బెంచ్ మార్క్ పైన ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 295 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 124 పాయింట్లు లాభపడింది. రిలయన్స్, విప్రో లాభాలను దృష్టిలో పెట్టుకుని మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపగా ఈ ఉదయం 32,036 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిసేపటికే 32,062 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ధరల వద్ద కొందరు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ ఒక దశలో 31,809 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో మళ్లీ కోలుకుని 32,029 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు ఎగబాకి 9,915 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. టెలికాం రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనం. 1,500 రూపాయలు డిపాజిట్ చేస్తే అద్భుత ఫీచర్లతో 4G ఫోన్. సరికొత్త టారిఫ్ పథకాలు ప్రకటించిన రిలయన్స్ జియో 153 రూపాయలకే అపరిమిత డేటా, 309 రూపాయల పథకంతో టెలివిజన్ సేవలు. శ్రీ సిటీ సెజ్లో తయారైన సెల్కాన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం. తొలి చరవాణిని ఆవిష్కరించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. తెలంగాణ పట్టణాలు, నగరాల్లో బహిరంగ విసర్జన లేకుండా చేస్తామన్న కేటీఆర్. ఆగస్టు 15 నాటికి లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు నిర్దేశం. మాదక ద్రవ్యాల కేసులో కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ. రేపు సిట్ ముందుకు తరుణ్, 20 ఏళ్ల ముమైద్ ఖాన్ హాజరవుతారన్న అకున్ సబర్వాల్. గోరక్షణ పేరుతో జరిగిన దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన సుప్రీం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించరాదని స్పష్టీకరణ. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ. పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.